హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. మనకి రేపటి నుండి అంటే 15th June 2026 మండే నుంచి మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ రేపు ఒక్కటే రోజు టైం ఉంది. ఎవరైతే చేసుకోలేదో మీరు రేపు ఖచ్చితంగా చేసుకోండి. సో మీకు ఏ విధంగా చేసుకోవాలనేది నేను వివరంగా ఇంతకుముందు వీడియోలో చేశాను. ఆ వీడియోని నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు చూసుకోండి. ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలనేది డీటెయిల్గా వీడియోస్ చేశాను. సో అవన్నీ వీడియోస్ నేను ప్లేలిస్ట్లో పెట్టి కామెంట్ సెక్షన్లో పెడతాను, చూసుకోండి. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యిందో వాళ్ళు ఈ 2 స్టెప్స్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. నో నీడ్ టు పే అగైన్, నో నీడ్ టు గో టు హెచ్ఎల్సి సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీ చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీకు ఈ 2 ప్రాసెస్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ మనకి 2 days అయితే ఇవ్వడం జరిగింది, 16th and 17th June. సో దిస్ 2 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చో అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక 17th లాస్ట్ డేట్ కాబట్టి 17th midnight ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే మనకి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వెబ్సైట్ ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని పెద్దగా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇది ఇంపార్టెంట్ డేట్ 20th June. సో మనకి 20th June అన్న ఒకరోజు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి 19th June నుంచి 20th June ఏ రోజైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీజ్, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మీకు ఒకసారి సీట్ అలాట్ అయిపోయాక ఆ కాలేజ్లో మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, వెబ్సైట్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ఫీ కూడా చేయాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఇక్కడ వస్తుంది, సార్ ఆల్రెడీ నేను పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో కట్టాను, సో ఇప్పుడు కూడా మళ్ళీ కట్టాలా అంటే అవసరం లేదు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది, సెకండ్ ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో మనకి ప్రైవేట్ కాలేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది 1880 రూపీస్, అండ్ సెకండ్ ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అరౌండ్ 25,000 ఉంటుంది. 25,000 మైనస్ 1880 ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అది మీరు ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ అయితే మీకు ఫ్రీ సీట్ 880 రూపీసే కట్టాల్సి ఉంటుంది, అండ్ గవర్నమెంట్ వాళ్ళే మీకు 1,000 రూపీస్ రిఫండ్ చేస్తారు. సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఈ విధంగా మీకు బ్యాలెన్స్ ఉంటే మీరు కట్టాల్సి ఉంటుంది, ఎక్కువ ఉంటే మీకు రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో, అండ్ ఫైనల్ ఫేజ్లో మీకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే మీకు 25,000 కట్టే ఉంటారు. సో 25,000 ఎక్కువ కట్టారు, అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది. కాబట్టి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది మీకు గవర్నమెంట్ వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్కి రిఫండ్ చేస్తారు. సో ఫీ పేమెంట్ మళ్ళీ చేయాలి, కాకపోతే ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మీరైనా కట్టాలి, గవర్నమెంట్ అయినా మీకు ఫీ రీఫండ్ చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చాలామంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, ఫిజికల్గా రిపోర్ట్ చేశారు. అలాంటి స్టూడెంట్స్ కూడా మీరు సెకండ్ ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో మళ్ళీ రిపోర్ట్ చేయాలి, మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు అంటే 20 నుంచి 22. సో మీకు ఎవరైతే సీట్ వచ్చి ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేశారో మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి, మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఇక్కడ మనకి తక్కువ టైం ఉంది, 20 నుంచి 22 3 డేసే ఉంది. కాబట్టి సీట్ అలాట్ అయ్యాక వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది, మీరు వెంటనే కలెక్ట్ చేసుకోండి సీట్ రాగానే మీ డాక్యుమెంట్స్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో. తర్వాత ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి, మీ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్. ఇక్కడ మీరు చూడండి, candidates got allotment in final phase and not reported at the allotted college or not permitted to exercise options in centralized internal sliding. సో ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్కి మీరు వెబ్ ఆప్షన్స్కి పెట్టుకునే వీలు లేదు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఒకటే కాలేజ్లో వేరే బ్రాంచెస్ని సెలెక్ట్ చేయడమే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు, దానికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ ఫైనల్ ఫేజ్ అయితే అయిపోయాక మనకి ఇది ప్రాసెస్ ఉంటుంది.
ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో ఇంట్రెస్ట్ లేదో అలాంటి వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నాట్ సెక్యూర్ సీట్, ఇప్పుడు వరకు సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అలాంటి స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో ఫైనల్ ఫేజ్లో పెట్టుకోవచ్చు 16th and 17th. నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్, ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అలాంటి స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెక్యూర్ అయింది, సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో, సెల్ఫ్ రిపోర్టింగ్లో చేశారు కాలేజ్లో వెబ్సైట్లో, బెటర్ ఆప్షన్స్ కోసం మీరు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మనకు ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో ఇంతకుముందు మనం అందరము ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు అవి కన్సిడర్ కావు. ఫ్రెష్గా మళ్ళీ ఫైనల్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను, ప్రస్తుతం అయితే ఈ వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది. క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్, అయితే వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టొద్దు అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సాటిస్ఫై అయ్యారో అలాంటి వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అండ్ ఫిజికల్గా కూడా రిపోర్ట్ చేశారు, చాలామంది కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అలాంటి స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. క్యాండిడేట్ షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ ఫైనల్ ఫేజ్లో అండ్ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్, ద వెకేటెడ్ సీట్ విల్ బి అలాటెడ్ టు నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ యాజ్ దేర్ విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఏవైతే సీట్ వచ్చిందో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే ఫైనల్. చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్ తర్వాత అడుగుతుంటారు, సార్ ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ నాకు నచ్చలేదు సార్, ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ వెళ్ళొచ్చా అంటే అది మీకు ఛాన్స్ లేదు, ఫస్ట్ ఫేజ్లో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వండి. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫైనల్ ఫేజ్.